ప్రైజ్ లార్డ్. ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు అనుగ్రహించిన విధానం బట్టి దేవాదేవునికి లెక్కించలేని స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ లివింగ్ గాడ్స్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి ఈస్టర్ శుభాలు నేను తెలియజేస్తున్నాను. నా ప్రియమైన బిడ్డలారా, ఇది గొప్ప సంతోషకరమైన రోజు మన అందరం కూడా ఉన్నాం. ఇట్స్ ఎ గ్రేట్ డే. ఈరోజు యావత్ ప్రపంచం అంతటిలో క్రైస్తవుడు రొమ్ము విరుచుకుని నా దేవుడు సజీవుడు, నా దేవుడు నిజం, నా దేవుడు సత్యం అని చెప్పుకోవడానికి కేవలం యేసుక్రీస్తు జన్మదినం ఒకటే ఉంటే సరిపోయి ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణదినం ఒకటే ఉంటే సరిపోయేది కాదు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినం మనందరికీ గొప్ప నిశ్చయతని, ప్రపంచంలో గొప్ప స్థిరమైనటువంటి సాక్ష్యాన్ని మనం ప్రకటించడానికి దోహదపడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అటువంటి ఈ దినాన్ని బట్టి క్రైస్తవులు మనందరం ఎంతో ఉత్సహించాలా, ఎంతో మన దేవుణ్ణి బట్టి మనం అతిశయించగలగాల, దేవుని స్తుతించగలగాలి. ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని యావత్ ప్రపంచం అంతటికి ప్రకటించగలగాల. మరణంతో ముగిసిపోతుంది లోకం అనుకుంటూ, మరణమే అంతం అనుకుంటూ భయపడుతున్నటువంటి ఈ లోకంలో ఉన్న వారందరికీ మనమే ఈ గొప్ప సువార్తను, గొప్ప శుభవర్తమానంగా మనందరికీ ప్రకటించే బద్దులమే ఉన్నాం. బాధ్యత కలిగిన విశ్వాసులుగా మనందరం ముందుకు వెళ్ళాలని నేను ఈ యొక్క పండుగ దినాన్న మిమ్మల్ని అందరినీ ఆశతో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. నా ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేను మీ అందరికీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరణం అంటే మనం ఏదో వింతగా మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే మరణించి తిరిగి లేచినట్టుగా మనందరం భావించడానికి వీల్లేదు. ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోనే కావచ్చు, బైబిల్ గ్రంథం కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎన్నో విషయాలు మనం చదవగలిగితే, మనం పరిశీలించగలిగితే చనిపోయిన తర్వాత ఇంకా కొంత ఉనికి మనం చూడగలిగాం, భౌతికంగా చూడగలిగాం, సాధారణంగా లోకంలో మనం చూడగలిగాం, ఏదో కలల్లోనూ దర్శనాల్లోనూ గాక యథార్థంగా కూడా చూడగలిగాం. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే తిరిగి లేచారా అంటే కాదు. ప్రియమైన బిడ్డలారా, ఇంకా ఎంతోమంది తిరిగి లేచారు. ఈరోజు మరణం తర్వాత ఉన్న విషయాలు నేను కొన్ని మీకు చెప్తాను. నేను 3 అంశాలు మీ ముందుంచుతున్నాను. ఇది మొదటి అంశం, శ్రద్ధగా గమనించండి. యేసుక్రీస్తు తిరిగి లేవడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి, యేసుక్రీస్తు పునరుద్ధానం యొక్క విశిష్టత ఏంటి అనేది మనందరికీ కూడా గమనించగలగాల. ఈరోజు మా దేవుడు తిరిగి లేచాడు, మా దేవుడు కాబట్టి తిరిగి లేచాడంటే ప్రపంచం చాలా సాక్ష్యాలు చెప్తుందేమో, చనిపోయిన తర్వాత తిరిగి లేచిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరిలో దేవుళ్ళే అవుతారని. ఈరోజు బైబిల్లోనే కొంతమంది ఉన్నారు, వారిని మీకు పరిచయం చేస్తాను. ఆదాము అవ్వకు పుట్టిన సంతానం కయ్యను హేబేలుని భయంకరమైన హత్య చేసినప్పుడు హేబేలు యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి దేవాది దేవునికి మొర్రపెట్టిందంట. దేవుడే అడుగుతున్నాడు కయ్యనుని, నీ తమ్ముడు ఏడి అని అడిగినప్పుడు కయ్యను అంటున్నాడు కదా, నా తమ్ముడు ఏమైనాడో నాకేం తెలుసు అనేటటువంటి ఒక విధమైనటువంటి సరిగా కానటువంటి ఒక ప్రత్యుత్తరం అతను ఇచ్చినప్పుడు, నా ప్రియమైన బిడ్డలారా, అప్పుడు దేవాది దేవుడు అప్పుడు చెప్తున్న విషయం ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుంచి నాకు మొర్ర పెడుతుంది, నేను వింటున్నాను. నీ తమ్ముడి రక్తం మాట్లాడడం నేను వింటున్నాను. చంపేశాను కదా, ఇంకా లేడు అనుకున్నాను అని అనుకున్నాడేమో కయ్యను. ఇక లేడు, ఇక నా తమ్ముడు లేడు, నాకున్న సమస్య తీరిపోయింది, తను ఆరాధన చేస్తుంటే, తన అర్పణ అర్పిస్తుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది కనుక ఇంకా అతన్ని తీసేశాను అని అనుకున్నాడు. కానీ నా ప్రియమైన బిడ్డలారా, ఆ రక్తం యొక్క స్వరం దేవుడు వినినట్టుగా మనం అందరం కూడా చూస్తున్నాం. మొట్టమొదటి మరణం బైబిల్ గ్రంథంలో అదే. మొట్టమొదటి మరణంలోనే పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చనిపోయిన తర్వాత ఇంకా మాటలు ఉన్నాయని, చనిపోయిన తర్వాత ఇంకా కార్యాలు ఉన్నాయని, చనిపోయిన తర్వాత ఇంకా మనిషికి చలనం ఉందని, చనిపోయిన తర్వాత రక్తం కూడా మాట్లాడిందని. మొదటి మరణం, దట్ ఈస్ ద బైబిల్. ఈరోజు దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా, దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఇది మరణాన్ని చాలా చిన్నదిగా చేసిన గ్రంథం, ఇది మరణాన్ని చాలా చిన్నదిగా చేసిన మార్గం, మరణాన్ని చాలా చులకన చేసినటువంటి విధానం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం. ప్రియమైన బిడ్డలారా, మరణం చాలా చిన్నదిగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఇది మొదటి సంఘటన హేబేలు గురించి. రెండోదిగా మనం చూస్తే, సౌలు తన శత్రువుల బారి నుండి తప్పింపబడాలి, శత్రువులను జయించాలన్నప్పుడు దేవుణ్ణి వేడుకుంటుంటే సౌలు జీవితం దేవునికి ప్రతికూలంగా ఉంది కాబట్టి దేవుడు అంగీకరించలేదు సౌలు యొక్క ప్రార్థనల్ని. అప్పుడు ఏం చేశాడు, సౌలు వెళ్ళాడు, ఒక మంత్రగతి దగ్గరికి వెళ్ళి అడిగాడు,
సమూయేలు లేపవా? సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు. నా ప్రార్థన విన్నాడో లేదో తెలియదు కానీ సమూయేలు మనవి నాకు కావాలి, సమూయేలు చెప్పిన అడ్వైజ్ నాకు కావాలా, అది నేను తీసుకుని వెళ్ళి నా శత్రువులు నేను జయించడానికి దోహదపడుతుంది అనుకున్నాడు. సరే వెళ్ళాడు. వెళ్ళి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆమె మాట్లాడుతూ ఉండగానే బిగ్గరగా కేక వేసింది, గట్టిగా అరిచింది. ఎందుకంటే నేలలో నుండి దేవతలను పోలిన ఒకడు పైకి లేవడాన్ని చూసి ఆ బిడ్డకి బిగ్గరగా కేకలు వేసినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అప్పుడు సౌలు అడుగుతున్నాడు, ఎలా ఉన్నాడు అతను పోలిక ఎలా ఉంది, అతను చూడడానికి ఎలా ఉన్నాడు చెప్తావా ఒకసారి అంటే చెప్తున్నాడు, అతను వృద్ధుడు, దుప్పటి కప్పుకుని ఉన్నాడు. సమూయేలు తిరిగి ఆత్మ బయటకొచ్చి సూటిగా సౌలుతో మాట్లాడింది ప్రియమైన బిడ్డలారా. ఎందుకు బలవంతం చేసావు అన్నది. అంత మాత్రమే కాదు, ఏదో తను ఆ రీతిగా మంత్రశక్తుల్ని క్షుద్రశక్తుల్ని వాడుకుని లేపడం మూలాన తన కోరిక తీరిందని అనుకున్నాడు. కానీ కానే కాదు. సమూయేలు చెప్పాడు, రేపు ఈ సమయానికి నువ్వు నీ కొడుకులు కూడా నా దగ్గరే ఉండబోతున్నారు, నేనున్న ప్రాంతంలోకి వచ్చేయబోతున్నారు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. రెండో అంశం నేను మీకు చెప్తున్నాను. చనిపోయాడు అనుకున్న సమూయేలు లేచి ఆ టైంకి సంబంధించిన విషయాల్ని సూటిగా మాట్లాడాడు. మూడో విషయం చెప్తున్నాను. ఎలీషా యొక్క సమాధిలోకి మరొక వ్యక్తిని పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎలీషా యొక్క శల్యములు ఒక సాధారణమైన వ్యక్తికి తాకగానే ఆ యొక్క శవం లేచి నిలబడినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. లేచి నిలబడ్డాడు. మామూలు వ్యక్తి లేచాడు, మామూలు వ్యక్తి చనిపోయాడు. సమాధిలో పాతి పెట్టడానికి శవాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రవక్త యొక్క శల్యములు తాకగానే ఆ సమాధిలో పెట్టడానికి ప్రయత్నించేటప్పటికే లేచి నిలబడ్డాడు. ఇదంతా పాత నిబంధన గ్రంథంలో మరణం తర్వాత జరుగుతున్న విషయాలు. మొదటిదైతే రక్తంలే అని అనుకోవచ్చు, రెండోదైతే ఆత్మ వచ్చిందిలే అని అనుకోవచ్చు, మూడోది సూటిగా మనిషే లేచి నిలబడ్డాడు. అంత మాత్రమే కాదు, మనందరికీ నూతన నిబంధనలో మరణాన్ని ప్రభు ఇంకా ఈజీ చేశాడు. ఈరోజు లాజరు గురించి మనందరికీ తెలిసి ప్రియమైన బిడ్డలారా, చనిపోయిన లాజరు 3 దినములు అయిపోయిన తర్వాత ఉన్నప్పుడు ఆ వ్యాధి మరణము కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చిందని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు, నా ప్రియమైన బిడ్డలారా, చనిపోయి తన సహోదరులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, రాయిని తొర్లించండి అన్నప్పుడు వారు రాయిని తీసివేసినప్పుడు దేవుడు ఒకే ఒక్క బిగ్గరగా పిలిచాడు, లాజరు బయటికి రమ్మని. నా ప్రియమైన బిడ్డలారా, చనిపోయి 3 దినములు అయిపోయిన తర్వాత తన సహోదరులే, తన తోడబుట్టిన వారే భయంకరమైన చెడు వాసన వస్తుందేమో అనుకున్నప్పుడు అతను చుట్టబడిన ఆ యొక్క వస్త్రములతోనే బయటికి రావడం. ఇది ప్రపంచమంతా మన క్రైస్తవ విశ్వాసుల యొక్క, ప్రాముఖ్యంగా సంఘముల్లో సండే స్కూల్ వారి దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ఇది చాలా తెలిసిన సత్యం. ఒక స్నేహితుడిని తను చనిపోయిన తర్వాత తిరిగి లేపిన దేవాదేవుడు. ఒక చిన్నది మరణంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మాట్లాడి, చిన్నదానా లెమ్ము అంటే ఆ బిడ్డ లేచింది. చనిపోయి పాడి మీద పెట్టి పులిమేరలోకి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ప్రభు ఎదుర్కొన్నప్పుడు తన చెయ్యి పాడి మీద వేసి యవనుడా లెగు అన్నప్పుడు ఆ బిడ్డ లేచినటువంటి కారు. ఇంకా ఎన్నో మరెన్నో. నేను అంటున్నాను, వీరందరూ చనిపోయి లేచిన వారు కారా? వీరందరూ మరణించి తిరిగి లేచిన వారు కాదంటారా నా ప్రియమైన బిడ్డలారా? నేను ఈ విషయాలు కేవలం బైబిల్లో జరిగిన సంఘటనలే చెప్తున్నాను. కానీ ఇవన్నీ దేవునితో, దేవుని ఆత్మచేత ముడిపడి ఈ కార్యాలన్నీ జరిగినాయి. అందుని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. బయట కూడా చాలామంది చనిపోయిన వారు లేచారని ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. నా ప్రియమైన బిడ్డలారా, నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎందుకు యేసు యొక్క పునరుద్ధానం ప్రత్యేకమైంది? ఎందుకు యేసు యొక్క పునరుద్ధానం పండగైంది? ఎందుకు యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి యేసుక్రీస్తు వారి యొక్క ఈ యొక్క పునరుద్ధాన దినం మనందరికీ గొప్ప విశిష్టమైన రోజుగా, మనందరూ సంబరాలు చేసుకునే రోజుగా, రొమ్ము విరిచి మా దేవుడు గొప్పవాడు అని చెప్పుకోవడానికి వీలుగా ఎందుకు ఈ పండగ అయింది? నా ప్రియమైన బిడ్డలారా, చాలామంది మరణించారు. దైవములుగా పిలువబడుతున్న వారు కూడా మేము మరణించాం, మళ్ళీ తిరిగి లెగుస్తామని ప్రకటించుకుని మళ్ళీ తిరిగి లేవకుండా ఇంకా అలా సమాధుల్లోనే ఉన్నవారు ఉన్నారు, లేచిన వారు ఉన్నారు. బట్ వై జీసస్ ఈజ్ సో యూనిక్? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకం? ఆయన చనిపోయి తిరిగి లేచిన నడుమ మధ్యలో మరెవరికి కథలు లేవు ప్రియమైన బిడ్డలారా. మధ్యలో మరెవరు చేసిన ఘనకార్యాలేమీ లేవు ప్రియమైన బిడ్డలారా. ఇట్ వాజ్ అ బ్లాంక్ టైం. అది కేవలము ఖాళీ సమయాలుగా ఉండిపోయినాయి. కానీ ఈ సమయం యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి నడుమ ఈ యొక్క సిలువ వేయబడిన తర్వాత నుంచి పునరుద్ధానుడయ్యే లోపులో జరిగిన విషయం ఏంటంటే, మనందరికీ పాపం వలన వచ్చే జీతమైన ఆ మరణం యొక్క బలాన్ని యేసుక్రీస్తు ప్రభువారు విర్రగొట్టి, దాని బలాన్ని కొట్టివేసి, సమాధిని గెలిచి, మరణపు ముళ్ళును విరిచి
తిరిగి లేచినవాడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎవరి మరణాలు వేరొక వ్యక్తిని మరణంలో నుంచి జీవంలోకి నడిపించేవిగా లేవు, కానీ ఈ ప్రభువు, ఈ పరిశుద్ధుడైన వాడు, నరరూపును దాల్చి ఈ లోకంకి వచ్చిన దేవాదేవుడైన ఈ ప్రభువు, ఆయన పరిశుద్ధుడై ఉండి మృతి పొంది చెరను చెరగా పట్టుకెళ్ళిపోయాడు. ఆయన మరణపు ముళ్ళుని విరిచాడు. ఈరోజు మనందరికీ మార్గాన్ని సరళం చేశాడు. మరణంలోనికి జీవములోనికి మార్గాన్ని సరళం చేసిన మార్గం ఈ మరణంలోనే, ఈ పునరుద్ధానంలోనే ఉంది ప్రియమైన. మరెక్కడా లేదు ప్రియమైన బిడ్డలారా. ఈరోజు లాజరు చనిపోయాడు, బతికాడని చెప్పుకోవచ్చు. ఎలీషా శల్యములు తాకి ఒకడు లేచాడని చెప్పుకోవచ్చు ప్రియం. ఇంకా రకరకాల సంఘటనలు ఏవేవో చెప్పుకోవచ్చు. కానీ నా ప్రియమైన బిడ్డలారా, మరణించి తిరిగి లేచిన వారి మూలాన మరి ఎవరి వలన సమాధానములు దొరకు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సౌలు ఒక ప్రశ్న, ఒక భయంకర అంతు చెక్కని సమాధానం లేని సమస్యతో సమూయేలు కావాలా, దైవజనుడు కావాలా, దేవుని యొక్క మాటలు వినాలనుకున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, సమూయేలు నిజంగానే వచ్చాడు, కానీ తన జీవితంలో సౌలు జీవితం అనేది మార్చలేకపోయింది. పరిస్థితులు ఏది మార్చలేకపోయింది, స్థితిగతులు ఏది మార్చలేకపోయింది. ఎందుకంటే సమూయేలు కేవలం దేవుని యొక్క అధికారంలో ఉన్న కేవలం వ్యక్తిగానే ఆ ఆత్మ మనకు అక్కడ కనబడుతుంది. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రపంచంలో తిరిగి లేచిన వారు మరి ఎవరున్నా సరే నా ప్రియమైన బిడ్డలారా, వారికి కూడా దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రియమైన బిడ్డలారా. సౌలు సమూయేలుని అడిగినప్పుడు సమూయేలు దేవుడు ఏం మాట్లాడాడో అదే మాటలు చెప్పగలిగాడు, కానీ సమూయేలు సొంతగా ఏమీ చేయలేకపోయాడు, సౌలుకి ఏ సహాయం చేయలేకపోయాడు. ఈరోజు చనిపోయిన లేచిన వారు ఎవరి ద్వారా నాకేదైనా విముక్తి విడుదల కలుగుతుందని అనుకుంటావేమో. ఎవరు నీకు సహాయం చేయలేరు. ప్రతి ఒక్కరూ మానవ మాత్రులే. కేవలం పరిశుద్ధుడును రక్షకుడైన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయనే మరణపు ముళ్ళుని విరిచాడు. నీ మీద, నా మీద, మన కుటుంబాల మీదన్న. ఒకరోజు మనమందరం కూడా మరణించనే ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. ఆ మరణం యొక్క బలాన్ని విరగొట్టినవాడు, సమాధిని గెలిచినవాడు, మరణపు ముళ్ళుని విరిచినవాడు, చెరను చెరగా పట్టుకుపోయినవాడు కేవలం నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ప్రియమైన బిడ్డలారా. ఆయన మాత్రమే శరణం. ఈ పునరుద్ధాన బలం మాత్రమే మనల్ని బతికించగలిగేది. ఈ పునరుద్ధాన బలం మాత్రమే మనల్ని నిలబెట్టగలిగేది. ఈ పునరుద్ధాన బలం మాత్రమే మన జీవితాలను కట్టేది. నెంబర్ 1, ఎందుకు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ప్రత్యేకమైంది? మొదటిది, ఆయన మాత్రమే మరణం యొక్క బలాన్ని కొట్టి బయటకు వచ్చాడు. ఆయన మాత్రమే మరణం యొక్క బలాన్ని విరిచేసి బయటకు వచ్చాడు. చనిపోయి తిరిగి లేచినప్పుడు ఖాళీగా చచ్చిపోయామా, మళ్ళీ దేవుని ఆత్మ వచ్చిందా, బతికించిందా? కానే కాదు ప్రియమైన. ఇన్ బిట్వీన్ దేర్ దేవుడు ఆయన మరణం యొక్క బలాన్ని విరిచాడు, మనందరికీ నిత్య జీవంలోనికి మార్గాన్ని సరళం చేశాడు. ఇది మొదటి అంశం, ఎందుకు యేసు పునరుద్ధానం ప్రత్యేకమైంది. రెండోది, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఎందుకు ప్రత్యేకమైంది? ఆది కాండంలో మొట్టమొదటిగా ఆదాము అవ్వలు వారి యొక్క పాపం చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి చర్మపు చొక్కాయల్ని తొడిగించి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అంతకుముందు ఆకులు కచ్చడలుగా పెట్టుకున్నారు, కానీ వస్త్రములుగా ధరించలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేవాది దేవుడే వారికి చర్మపు చొక్కాయల్ని తొడిగించి పంపించారు. అవేంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? అవి ఏ వస్త్రాలు తెలుసా ప్రియమైన బిడ్డలారా? సిగ్గుని కప్పుకునేటటువంటి వస్త్రాలు, అవమానాన్ని కప్పుకునే వస్త్రాలు, అవమానపు వస్త్రాలు ప్రియమైన బిడ్డలారా. ఈరోజు పాపం ద్వారా పొందుకున్న బట్టలు అవన్నీ కూడా మనం పతనం అయిపోవడం ద్వారా పొందుకున్న వస్త్రం. ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా ఇవాళ లాక్డౌన్లో ఉండడం వల్ల బట్టలు ఏమి కొనుక్కోకుండా పాత బట్టలు వేసుకున్నామేమో. అదే సాధారణమైన రోజులైతే ఈ పాటి కంచి పెట్టి చీరలు, లినిన్ క్లాసు, బ్రాండెడ్ బట్టలతోటి ఇల్లంతా షాపింగ్తో నిండిపోయి ఉండేదేమో. నా ప్రియమైన బిడ్డలారా, ఈ బట్ట ఇప్పుడు మొదలైందో తెలుసా? ఆదాము అవ్వ సిగ్గుతో నగ్నంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని పరిస్థితుల నడుమ దేవుడు మొట్టమొదటిగా చర్మపు చొక్కాయి తొడిగించి పంపాడు. క్లాత్స్ ఆఫ్ షేమ్, అవమానాన్ని కప్పుకునే గుడ్డలివి. సిగ్గును కప్పుకోవడానికి వేసుకున్నటువంటి దుస్తులు ఇవి మన దుస్తులు, ఇవి మన శరీరాన్ని కప్పుకునేటటువంటివి. నా ప్రియమైన బిడ్డలారా, సిలువలో ఒక అద్భుతమైన విషయం పునరుద్ధాన దినం రోజున, ఈరోజు యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయంలో కనుక మీరు చూడగలిగితే నా ప్రియమైన బిడ్డలారా, పేతురు వెళ్ళేటప్పటికి ఒక ఆయన కూర్చుని ఉన్నాడట. ఆ యొక్క తల రుమాలు పక్కన పెట్టాడంట, కానీ ఆయన యొక్క నారబట్టలు పక్కన పడవేయబడి ఉండుట చూచినంట. యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు పెందలకడకనే పొద్దున్నే చాలామంది వెళ్ళారు. శిష్యులు కొంతమంది దాంట్లోకి చూశారు. అక్కడ చూసినప్పుడు అక్కడ విడిచిపెట్టింది కేవలం ఒకటే కనబడుతుంది,
విడిచిపెట్టింది, వదిలిపెట్టింది ఏముందో తెలుసా ప్రియమైన బిడ్డలారా? అక్కడ యేసు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ శారీరకమైన దేహాన్ని, వాక్యము శరీరధారి అయి వచ్చిన ఈ యొక్క ప్రభు ఈ లోకంలో ఆయన విడిచి వదిలి వెళ్ళింది ఏదన్నా ఉంది అని అంటే నా ప్రియమైన బిడ్డలారా, నారబట్టలు సమాధిలో విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయనదంటూ ఇది వదిలేశాడు, ఆయనదంటూ ఆ ధనం వదిలిపెట్టాడు, ఆయనదంటూ వేరొక వస్తువు ఏదన్నా వదిలిపెట్టాడు, విడిచిపెట్టాడని బైబిల్ అందులో ఎక్కడ లేదు. కేవలం ఆయన యొక్క నార వస్త్రములు అక్కడ పడవేయబడి ఉండుట చూచాను. అది మాత్రం అక్కడ విడిచిపెట్టబడి ఉన్నాయంట, అవి మాత్రం అక్కడ పడవేయబడి ఉన్నాయంట ప్రియమైన బిడ్డలారా. అంటే తర్వాత 40 దినాలు ఆయన అందరికీ కనబడ్డారు. ఏ వస్త్రాలు ధరించుకున్నారు ఆయన? వెంటనే మగ్దలేని మరి కనబడ్డారు. ఏ వస్త్రాలు ధరించుకున్నాడు ఆయన? మగ్దలేని మరి షాక్ అవ్వలేదే, తోటమాల అనుకుందే. తర్వాత శిష్యులందరూ ఉండగా గదిలోకి సూటిగా వచ్చారు ఆయన. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు నడుచుకుంటే వాళ్ళతో పాటు నడుచుకుంటూ తిరిగాడు ఆయన. ఎవరు? ఏ వస్త్రాలు ధరించుకున్నాడు ఆయన? ఆయన తిరిగి మహిమ వస్త్రములు ధరించుకునే పరిస్థితుల్లోకి వెళ్ళాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. ఆయన మనల్ని ఎక్కడికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడంటే తెలుసా ప్రియమైన బిడ్డలారా? అలనాడు ఆ యొక్క ఏదేను తోటలో తండ్రి అయిన దేవుడు, ఆదాము, అవ్వ, వారికి పాపం తెలియదు. వారు కేవలం మహిమలో ఉన్నారు. వారి మహిమ అనేటటువంటి వస్త్రాన్ని వారు ధరించుకుని ఉన్నారు. అప్పటి వరకు వారికి తెలియలేదా అంటే వారికి తెలియలేదు. దే వర్ కవర్డ్ విత్ గ్లోరీ. గొప్ప మహిమ చేత వారు కప్పబడి ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. ఈరోజు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ తిరిగి లేచి లేవగానే, సమాధి తలుపులు తీయగానే, సమాధి రాయి తెరవబడి ఉండగా లోపలికి చూడగానే మొట్టమొదటిగా కనబడింది ఏంటో తెలుసా? నారబట్టలు, విడవబడిన నారబట్టలు, యేసుకు కట్టిన నారబట్టలు, యేసుకు చుట్టిన నారబట్టలు. సిలువ కొయ్య మీదే అవన్నీ కూడా చీట్లు వేసుకున్నారని, పంచుకున్నారని ఆ యొక్క మాటలు, లేఖనములు నెరవేరడానికి జరిగినాయి అనే మాటలు కూడా మనం చూస్తుంటాం. నా ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు, నా ప్రియమైన యూత్, నేను చెప్తున్నాను, అమ్మలారా చెప్తున్నాను, ఇహలోకపు సౌందర్యం, ఈ వస్త్రధారణలు, ఈ యొక్క దేహాన్ని అలంకరణలు వీటి కోసమే ప్రాకులాడడం కాదు. ఒక రోజు రాబోతుంది పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనందరం మహిమ వస్త్రములు ధరించుకొని ఉన్నాం. మహిమ లోకములోనికి వెళ్ళనై ఉన్నాం. ఈ శరీరాన్ని విడిచి మనం ఒక రెల్ములోనికి, ఒక స్పిరిచువల్ రెల్ములోనికి మనం అందరం వెళ్ళనై ఉన్నాం. నా ప్రియమైన బిడ్డలారా, అప్పుడు మనం మహిమలోకి ప్రవేశిస్తాం. ఏది యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం? వై ఇట్ ఈస్ సో యూనిక్? ఎందుకు అది ప్రత్యేకమైంది? ఈ యొక్క పాపపు బ్రతుకుల్ని, ఎన్నిక లేని ఈ జీవితాన్ని, సిగ్గును కప్పుకోవడానికి ధరిస్తున్నటువంటి ఈ యొక్క వస్త్రములతో గడుస్తున్నటువంటి ఈ లోకాన్ని మళ్ళీ తిరిగి మహిమతో కప్పడానికి దేవుడు ఈ యొక్క పునరుద్ధాన ద్వారాన్ని ప్రతిష్ఠించారు. ఈ పునరుద్ధాన ఈస్టర్ పండుగ రోజున జరిగింది ఏంటంటే, ఆయన పునరుద్ధానుడై లేచినప్పుడు హీ వాజ్ కవర్డ్ విత్ గ్లోరీ. ఆయన మహిమ చేత నింపబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైన బిడ్డలారా. ఎవరెవరైతే ప్రభువు యందు నిరీక్షిస్తారో నా ప్రియమైన బిడ్డలారా, మంచి శుభ శుక్రవారం నాడు మన పాపాలన్నీ కడగబడ్డాయి. మనమందరం నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను తీర్చబడ్డానికి అది పనికొచ్చింది. ఈ పునరుద్ధాన దినం మనందరిలో ఏ నిశ్చయత, ఏ నిరీక్షణ కలిగిస్తుందో తెలుసా ప్రియమైన బిడ్డలారా? కడబోరధ్వని మోగబోతుంది, కడబోరధ్వని వినిపించబోతుంది. అప్పుడు క్రీస్తుని నమ్మిన వారు మనమందరం కూడా ఇదే పునరుద్ధాన బలము చేత లేపబడి మహిమను ధరించుకున్న వారిగా మన జీవితాలన్నీ ముందుకు వెళ్తుంటాయి. నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు సుమారుగా నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఒక సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వే ప్రకారం, ఏ మందు వాడకుండా ఉన్నవాళ్ళు, ఏ మెడిసిన్ తీసుకోకుండా ప్రపంచంలో ఉన్నవారు 30% మందేనట. సుమారుగా 70% మంది ఏదో ఒక మందులు వేసుకుంటూనే ఉంటున్నారట. 30% మంది మాత్రమే ఎటువంటి మెడిసిన్ వాడకుండా బ్రతుకుతున్నవారు. ఎంతకాలం అంటే ఈ శరీరాలు బీపీలని, షుగర్లని, కిడ్నీ ఫెయిల్యూర్స్ అని, థైరాయిడ్స్ అని, లేకపోతే రకరకాల అనారోగ్యాలని, గర్భానికి సంబంధించినవి క్యాన్సర్స్ అని, లేకపోతే ఇంకా ఇతరత్ర భయంకరమైన సమస్యలతో రాను క్షీణించిపోతున్న ఈ దేహం గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావేమో. నా ప్రియమైన బిడ్డలారా, ప్రభువు అతి త్వరలో రానే ఉన్నారు. అప్పుడు మనం అందరం కూడా మన ఆత్మను మనం సిద్ధపరచుకుందాం. మహిమ వస్త్రాలని ధరించుకోవాలంటే మన ఆత్మను మనం సిద్ధపరచుకోగలగాలి. ప్రైజ్ లార్డ్. నేను చివరిగా మూడో విషయాన్ని కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటలు రాయింది. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన చావునకు లోనైన మీ శరీరములను కూడా జీవింపచేస్తాడనేటటువంటి మాట మనం చూస్తున్నాం. నా ప్రియమైన బిడ్డలారా, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో ఉన్నాడలా.
ఈరోజు మనం ఒక గొప్ప అనుభవాన్ని పొందుకున్నాం. మొట్టమొదటిది చెప్పాను, పాపం వలన వచ్చు జీతమైన మరణం, ఆ మరణం యొక్క బలాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విరిచి వచ్చారు. అందుకే యేసుక్రీస్తు తిరిగి లేవడం ప్రత్యేకమైంది, యేసుక్రీస్తు యొక్క తిరిగి లేవడం పునరుద్ధానమైంది అని చెప్పాను మొదటిది. రెండో అంశాన్ని చెప్పాను, వీరు పాపము చేత కప్పబడి సిగ్గు ద్వారా మన వస్త్రముల చేత సిగ్గును కప్పుకుంటూ అవమానాల్ని కప్పుకుంటూ ప్రారంభమైనటువంటి ఈ జీవితము మహిమ వస్త్రాలు ధరించుకునేటటువంటి దేవునితో మరి నిత్యమైన సహవాసంలోకి వెళ్ళడానికి మార్గాన్ని సరళం చేసింది అని చెప్తున్నాను. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలం. అయ్యా మరి మంచిదే, ఈ రెండు కూడా చాలా మంచివి. పునరుద్ధాన బలం ద్వారా యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి నిత్య జీవంలోకి తీసుకెళ్ళాడు. తర్వాత మన పాతగిలిన దుస్తుల నుంచి మహిమ వస్త్రంలోకి, గ్లోరీలోకి, ద లైఫ్ ఆఫ్ గ్లోరీలోకి, ద వరల్డ్ ఆఫ్ గ్లోరీలోకి, ఆ ఎటర్నిటీలోకి తీసుకెళ్ళడానికి ప్రభు పునరుద్ధానుడై మార్గాన్ని సరళం చేశాడని చెప్పాం. వెరీ గుడ్. ఈ రెండు అంశాలు బట్టి అన్య మరి ఈ రెండు కూడా మనం చనిపోయిన తర్వాతే కదా, మరి బ్రతుకుండగా నా ప్రియమైన బిడ్డలారా, ఒక చక్కటి మాట, బ్రతికుండగా మాట్లాడుతున్న మాట, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మన ఆస్తి అదే ఉండగలగాలి. ఈరోజు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో అది ఉందో లేదో చూసుకోగలగాలి. రక్షణ తీసుకున్నామని, బాప్టిజం తీసుకున్నామని నామకార్థంగా విచ్చలవిడిగా బ్రతుకుతున్న నా ప్రియమైన బిడ్డలారా, మీ అందరితో ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు ఎవరు ఉంటే మీ అందరితో చెప్తున్న మాట, ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్న మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఈరోజు మనలో ఉందా ఆత్మ? ఈరోజు ఏది మృతుల్లో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేవడానికి ఏది సపోర్ట్ చేసింది? అక్కడ మరణము యొక్క ముళ్ళుని విరిచేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు ఏ బలం ఉంది? అక్కడ ఏ ఆత్మ అక్కడ తోడుగా ఉన్నది? ఏ ఆత్మ అక్కడ సహాయం చేసింది? దేవుని ఆత్మ. నా ప్రియమైన బిడ్డలారా, అన్లెస్ వి రిసీవ్ ఇట్, మనం దాన్ని పొందుకోనంత వరకు మనకు ఒక కన్ఫర్మేషన్ లేదు. మనం దాన్ని పొందుకున్నప్పుడు కేవలము నా ప్రియమైన బిడ్డలారా ఏదో మరణానంతర జీవితం మాత్రమే కాదు, పునరుద్ధాన బలం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఏ పరిస్థితుల్లో అయితే ఒడిదుడుకుల్లో ఉన్నావో పునరుద్ధాన బలం నేను నిలబడుతూ ఉంటుంది. ఇంకా జీవితం లేదు అనుకున్నప్పుడు పునరుద్ధాన బలం నిలబడుతూ ఉంటుంది. డిసప్పాయింట్మెంట్లోకి, డిస్కరేజ్లోకి, డిప్రెషన్లోకి, రకరకాల పరిస్థితులు గుండా నీ జీవితం, నీ కుటుంబం అసమాధానంతో ఏ పరిస్థితుల్లోనైనా, బూడిద లాంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోయినా సరే పునరుద్ధాన బలం మళ్ళీ నిన్ను నిలబెట్టగలదు. నా ప్రియమైన యవ్వనస్తుడా, నీ జీవితం ఇంకా లేదని అనుకుంటున్నావా? లేకపోతే కుటుంబంలో ఉన్న భార్యాభర్తలారా మీరిద్దరు ఇంకా పడరు అని చెప్పి అసమాధానంతో ఇంక ఎప్పటికీ విడిపోతారని అనుకుంటున్నారా? కెరియర్లో పాడైపోయి, పడిపోయి, కృషించిపోయిన జీవితాలతో ఉన్నవారు ఉన్నారా? నా ప్రియమైన బిడ్డలారా, ఇంకా బరువు బాధ్యతలు నేను మొయ్యలేను అని చేతులెత్తేసే పరిస్థితుల్లో పురుషులు ఎవరున్నారా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటికన్నా బలమైన మరణం యొక్క బలాన్ని విరిచినవాడు. ఆయనలో పునరుద్ధాన బలం ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆ క్రీస్తు యేసుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మను ఆశ్రయించు. అడుగు ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆత్మచేత నేను నింపబడాలి, దేవుని ఆత్మచేత నా కుటుంబం నింపబడాలి, దేవుని ఆత్మచేత నేను నా జీవితం నడిపింపబడాలి, మా కుటుంబం కట్టబడాలి అని నువ్వు కనుక ప్రార్థన చేయగలిగితే, నువ్వు అడగగలిగితే ప్రతి విషయంలోనూ దేవుని ఆత్మని నిలబెడుతుంది, నీకు సహాయం చేస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఈరోజు ఈ యొక్క పునరుద్ధాన దినమునందు, లేకపోతే ఈ ఈస్టర్ పర్వదినమునందు ఒక దైవజనుడిగా నేను మీ అందరితో చెప్తున్న మాట, ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఒకవేళ నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో నిరాశలో, నిస్పృహలో ఇక నా జీవితం నిలబడదు, నేను బాగుపడను, నా వల్ల కాదని చేతులెత్తిన వారు ఎవరన్నా ఉంటే కనుక దైవజనుడిగా ఈరోజు నిన్ను ధైర్యపరుస్తూ ఈ మాట చెప్తున్నాను, పునరుద్ధానుడైన యేసు యొక్క బలము నిన్ను నిలబెట్టునుగాక. మృతుల్లో నుండి క్రీస్తుని లేపిన వాని ఆత్మ నిన్ను నిలబెట్టునుగాక, నీ కుటుంబాన్ని కట్టునుగాక, నీ భవిష్యత్తును ఆశీర్వదించునుగాక, నీ కెరియర్ని నిలబెట్టునుగాక. అంత మాత్రము కాదు, నిత్య జీవానికి వారసులుగా మనల్ని నడిపించునుగాక. కేవలం ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్, యేసు ద్వారా మాత్రమే ఇది. నా ప్రియమైన యేసు మాత్రమే మరణపు ముళ్ళు విరిచాడు. యేసు మాత్రమే మళ్ళీ తిరిగి మహిమలోకంలోనికి మనిషిని నడిపించగలిగాడు. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి. ఈ 3 విషయాలు మీరు గమనించాల్సిందిగా, గ్రహించాల్సిందిగా మనం చేస్తున్నాం. పునరుద్ధానం దేవుడు గొప్ప అనుభవం, గొప్ప కార్యాన్ని మనందరికీ అనుగ్రహించారు. పొందుకుందాం,
ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ శక్తి చేత నన్ను నింపు. దేవుని ఆత్మ, మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ నాకు కావాలి. కోట్ల కన్నా, ఆస్తి పాస్తుల కన్నా ఆత్మచేత నేను నింపబడాలా, నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలా, కట్టుకోవాలా. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మరణముతో ఆగక మరణములో నుండి జీవములోనికి నడిపించే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రపంచమంతా మరణ భయంతో ఉంది ప్రియమైన బిడ్డలారా. ఈరోజు ప్రపంచమంతా గగ్గోలుగా భయంకరమైన వింత కేకలతో, వింత బాధలతో ప్రపంచం తల్లడిల్లిపోతున్నప్పుడు ఈ పండగ రావడం ఎంతో అద్భుతం ప్రియమైన బిడ్డ. నేను నిజంగా స్తుతులు చెల్లించాను. క్వారంటైన్లో లేకపోతే లాక్డౌన్లో అందరూ ఉంటున్నా సరే, నేను అనుకున్నాను రైట్ టైంలో వచ్చింది. నిజంగా ఈ యొక్క మరి కొంతమందికి ఎంతమందికి ఈ యొక్క మాటలు చేరుతాయో లేదో తెలియదు, కానీ ఐ వాజ్ సో హ్యాపీ దాట్ ఈస్టర్ పండుగ ఈ రోజుల నడుమ ఈస్టర్ పండుగ రావడాన్ని బట్టి. ఎస్, ఇంతవరకు మనం ప్రకటించలేకపోయామేమో. పండగ 4 గోడల మధ్యలో లేకపోతే గుడిలోనే మనం చేసుకున్నామేమో. ఈరోజు ఈ చేతిలో మొబైల్స్ ఉన్నాయి, మీ చేతుల్లో సోషల్ మీడియాలు ఉన్నాయి, మీ చేతుల్లో వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. నా ప్రియమైన బిడ్డలారా, ప్లీజ్ యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యూట్యూబ్స్ ఉన్నాయి, మీ తెలివి దానికోసం వాడండి, మీ టాలెంట్స్ దానికోసం వాడండి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ దానికోసం వాడండి, మీ యొక్క అనుభవాలు దానికోసం వాడండి. నా ప్రియమైన ఒక ఆయన ఉన్నాడు, మరణంలో నుండి జీవంలోకి నడిపించే అదే పండగ యావత్ ప్రపంచమంతా చేసుకుంటుంది. ఈరోజు మరణంకు భయం అయిపోయి అధికారులు సైతం తలుపులు మూసుకుని ఇళ్లలో ఉండని చెప్తున్న రోజున గొంతెత్తి చెప్తావా? నీ స్నేహితులతో మాట్లాడతావా? నీ ఇరుగు పొరుగు వారికి, నీకు తెలిసిన వారందరికీ నీకున్న ఆ ఫోన్ లేకపోతే నీకున్న ఏదో ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుని, నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ప్రకటించగలుగుతామా? మన దేవుడు పునరుద్ధానుడే. చాలామంది, చివరిగా 3 పాయింట్స్ మరొక మారు మీకు గమనిస్తున్నారు. చాలామంది చనిపోయారు, చాలామంది తిరిగి లేచారు, కానీ యేసు తిరిగి లేవడం, యేసు 3వ దినమున తిరిగి లేవడం ప్రత్యేకం. ఎందుకంటే అందరిలాగా కాదు, ఈయన మరణంకున్న పరిపూర్ణమైన బలం, దాని అధికారం, దాని తీవ్రత, దాని యొక్కన్న ఆ వెయిట్ అంతా కొట్టేశాడు. అది లేదిక. అందుకు యేసు పునరుద్ధానం గొప్పదైంది. యేసు పునరుద్ధానం మనల్ని తిరిగి మహిమలోకంలోకి నడిపిస్తుంది. మళ్ళీ ఏదేను వనంలో ఏ రీతిగా అయితే తండ్రితో సహవసించామో అటువంటి అడుగు వేయడానికి సహాయం చేస్తుంది. క్రీస్తుని మృతులలో, యేసుని మృతుల్లో లేపిన వాని ఆత్మ మనలో నివసించగలిగితే ఈరోజు కూడా, ఈ క్షణం కూడా, ప్రతి పరిస్థితుల నడుమ ఎప్పుడు నిరాశ నీ జీవితానికి రాదు. ఎప్పుడూ నిస్పృహలోకి వెళ్ళవు, ఎప్పుడూ నువ్వు తలదించుకునే పరిస్థితుల్లోకి వెళ్ళవు, ఎప్పుడూ ఓడిపోయిన అనుభవంలోకి నువ్వు రాకుండా ఆ బలం నిన్ను బలపరుస్తుంది, ఆ బలం నిన్ను నిలబెడుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఇంత మంచి సమయాన్ని మీరు మాకించారు. మా దేవుడు నువ్వన్నైనా రొమ్ము విడిచి రోషంగా గొంతెత్తి దేవా నిన్ను ప్రకటించగలగాల. మరి ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, ఏ తెగలోనూ దేవా ఇటువంటి శక్తి లేదు, ఇటువంటి దేవుడు లేడు. దేవా, మరణానంతర జీవితాలు మా బైబిల్ గ్రంథంలో మీరు మాకు ఇచ్చిన వాక్యంలో ఎన్నో జీవితాలు మరణాన్ని చాలా చిన్నదిగా చేశారు. అప్పటికే ఆఖరికి నువ్వు తిరిగి లేచి దానికి ఉన్న పరిపూర్ణమైన బలాన్ని కొట్టివేశావయ్యా. స్తోత్రం. రేపు ముంగిట్లో మరణం మా ముంగిట్లోకి వచ్చినా మేము భయపడము, మేము దిగుల్లోకి రాము. ఎందుకంటే మరణంలో నుంచి జీవంలోకి నడిపించేటటువంటి పునరుద్ధానుడైన యేసు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి అయ్యా. దేవా, అవునయ్యా, మొదటి తల్లిదండ్రులు ఆదాము అవ్వలు వారు పాపం చేయడం వల్ల సిగ్గుతో తలదించుకున్నప్పుడు నీవే సిగ్గును కప్పడానికి చర్మపు చొక్కాయలు చేయించావు. అది మా బతుకయ్యా. దేవ, మళ్ళీ నువ్వే పునరుద్ధానుడయ్యి మహిమ వస్త్రాన్ని, మహిమ దేహాన్ని ధరించుకున్నావు. దేవ, మాకు అది ఇచ్చేటటువంటి కృపను అనుగ్రహించావు. మాకు అది కావాలి, కోట్లు కాదయ్యా కావాల్సింది. నేను నా కుటుంబం అక్కడ నిలబడాలి, నేను నా కుటుంబం ఆ యొక్క మహిమలోకి రావాలి. నేను, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు, నా ప్రియులందరూ మేము అక్కడ ఉండగలగాలి. దేవా, మరి ఈరోజు నేను బతుకుతున్నప్పుడు నిన్ను లేపిన వాని ఆత్మ మాలో కావాలి. అదే మమ్మల్ని బతికించేది, అదే ఏ పరిస్థితుల్లోనైనా సరే మమ్మల్ని నిలబెట్టగలిగేది. మేము ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకు కొనసాగడానికి అదే మాకు సహాయం దయచేసేది. దేవ, ఈ పునరుద్ధాన ఆదివారం రోజునైనా, ఈ ఈస్టర్ పండుగ రోజు అట్టి పునరుద్ధాన శక్తి చేత ప్రతి కుటుంబాన్ని, ప్రతి బ్రతుకుని నిలబెట్టండి. ఇది మొదలుకొని ఎవరు ఓడిపోవడానికి, పడిపోవడానికి వీల్లేదయ్యా. దేవా, నీ శక్తిని ఆశ్రయించి గొప్ప దేవుడు ఉన్నాడని
మరణాన్ని జయించిన వాడు ఈ లోకంలో ఉన్న సాధారణ పరిస్థితులను ఇంకనూ సునాయాసంగా వాటిని జయించగలిగే శక్తి అనుగ్రహిస్తాడనే ధైర్యంతో మా ప్రియ బిడ్డలందరూ ముందుకు వెళ్ళడానికి, ఎంతోమంది వాక్యం వింటున్న వారందరి జీవితంలో బూడిద లాంటి పరిస్థితుల్ని పూల దండగా మార్చండి. ఇప్పుడే ఆ కార్యాలు వారి కుటుంబంలో జరగడానికి సహాయం చేయమని త్వరగా రానున్న నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యు.